హాయ్ ఫ్రెండ్స్, ఈ జిఎస్టీ 2.2 అనేది బీజేపీ గవర్నమెంట్ నెక్స్ట్ వచ్చే బీహార్ అండ్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్లో ఓట్స్ కోసమే పెట్టిందా? అదే ఈ వీడియోలో తెలుసుకున్నాం. నవంబర్ 2016లో డిమానిటైజేషన్ జరిగిన 8 నెలల తర్వాత దేశం కొంచెం ఆ షాక్ నుంచి బయటపడుతుంది. అయితే ఎకానమీ మళ్ళీ ట్రాక్ మీదకి రాకముందే కొత్తగా జిఎస్టీ అంటూ బాంబు పేల్చారు. జూలై 1, 2017 అర్ధరాత్రి పార్లమెంట్లో స్పెషల్ సెషన్ పెట్టారు. మోడీ గవర్నమెంట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేది తీసుకొచ్చింది. ఈ జిఎస్టీ లక్ష్యం ఏంటంటే కాంప్లికేటెడ్ ట్యాక్స్ సిస్టమ్ని సింపుల్ చేయడం, వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే ఫార్ములాతో ట్యాక్స్ ఫ్రాడ్ని ఆపడం అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ప్రమోట్ చేయడం. గవర్నమెంట్ దీన్ని దేశానికి రెండో స్వాతంత్రం అని పిలిచింది, కానీ చిన్న బిజినెస్లు మూతపడ్డాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ దీనికి గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని పేరు ఇచ్చింది. ఫైనాన్స్ మినిస్టర్కి కూడా చాలా తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. కానీ మోడీ గవర్నమెంట్ మాత్రం ఎవరి మాట వినలేదు, అంతా బాగుంటుందని ఫీల్ అయింది. కానీ 8 సంవత్సరాల తర్వాత మోడీ గవర్నమెంట్ తమ తప్పును ఒప్పుకుంది. గతంలో ఉన్న 4 స్లాబ్స్ 5%, 12%, 18%, 28%ని ఇప్పుడు 2 స్లాబ్స్గా తగ్గించారు, 5% మరియు 18%. 2017లో జిఎస్టీని రెండో ఇండిపెండెన్స్ అన్నారు. అయితే ఇప్పుడు ఈ జనరేషన్ జిఎస్టీ అనేది మూడో ఇండిపెండెన్సా? వాళ్ళ గవర్నమెంట్కి సపోర్ట్ చేసే మీడియాలో గవర్నమెంట్ ఎట్టకేలకు ట్యాక్స్ వేయటం లేదట, ఇది ఎలా సాధ్యం, ఇది రివల్యూషనరీ స్టెప్ అట, దివాళీ గిఫ్ట్ ఫర్ కామన్ మ్యాన్, ట్యాక్స్ బోనాన్జా అని డప్పు కొట్టించారు. ఈ జిఎస్టీ 2.2 అనేది నిజంగా 2017లో చేసిన తప్పును సరిచేసుకోవడానికా, లేదా మొన్న జరిగిన ఎలక్షన్స్లో తక్కువ పార్లమెంట్ సీట్స్ ప్రభావమా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అని దానికి ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు అసలు స్టోరీలోకి వస్తే, కొన్ని ప్యాకేజ్డ్ ఆర్ బ్రాండెడ్ ఫుడ్స్ లైక్ పరోటా, చపాతీ వీటి మీద 12% నుంచి 5%కి జిఎస్టీ తగ్గింది. అంతేకాదు కొన్ని ఐటమ్స్పై జిఎస్టీ పూర్తిగా 0% అయ్యింది. రబ్బర్, పెన్సిల్, నోట్బుక్ వంటివి ఇప్పుడు ట్యాక్స్ ఫ్రీ. 8 ఏళ్లుగా ఈ ఐటమ్స్పై 12% జిఎస్టీ వేశారు. బహుశా గవర్నమెంట్ దేశాన్ని లిటరేట్ చేయాలనుకుందేమో, కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ కరెక్ట్ రూట్లోకి వచ్చింది. అతి ముఖ్యమైన రిలీఫ్ ఏంటంటే హెల్త్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్లో లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు 0% జిఎస్టీ. ఇది చాలా కాలంగా ప్రజల డిమాండ్, ఇప్పుడు తగ్గించారు. అండ్ ఖచ్చితంగా ఒక ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. మెడిసిన్స్ ఖర్చు గురించి మాట్లాడితే క్యాన్సర్, రేర్ డిసీజెస్కి సంబంధించిన 33 లైఫ్ సేవింగ్ మెడిసిన్స్పై జిఎస్టీ 12% నుంచి 0%కి తగ్గింది. డైలీ యూజ్ హౌస్ హోల్డ్ ఐటమ్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్, అగ్రికల్చర్ రిలేటెడ్ గూడ్స్ ఇవన్నీ 12 to 18% నుంచి 5% స్లాబ్స్కి వచ్చాయి. అండ్ లెస్ దాన్ 4 meters లెంత్ అండ్ లెస్ దాన్ 1200 cc ఉన్న కార్స్ మీద జిఎస్టీ 28% నుంచి 18%కి తగ్గింది. ఎలక్ట్రానిక్స్ లాంటివి, ఏసీస్, టీవీస్ మీద 28% నుంచి 18% స్లాబ్స్కి వచ్చాయి. కానీ ఎందుకు చేంజెస్ ఆఫ్టర్ 8 years? ఈ రిడక్షన్తో గవర్నమెంట్కి 50,000 crores రెవెన్యూ లాస్ అవుతుంది. కానీ గవర్నమెంట్ అధికారులు దీన్ని లాస్ అనడం లేదు. రేట్స్ తగ్గితే ప్రజలు ఎక్కువగా కొంటారు, కన్సంప్షన్ రేట్ పెరుగుతుంది, ప్రొడక్షన్ రేట్ పెరుగుతుంది, గవర్నమెంట్కి మళ్ళీ ఎక్కువ రెవెన్యూ వస్తుందని వాళ్ళ క్యాలిక్యులేషన్స్. ఈ జిఎస్టీ రేషనలైజేషన్తో హౌస్ హోల్డ్ డిస్పోజల్స్ మీద ఇన్కమ్ పెరుగుతుంది. సో దీనివల్ల దాదాపు 2 లక్షల కోట్ల అదనపు కన్సంప్షన్ జరుగుతుంది. ఇది ఇండియన్ ఎకానమీకి మంచి బూస్ట్ ఇస్తుంది. కోవిడ్ తర్వాత ఏ క్వార్టర్లీ రిపోర్ట్ చూసినా షాంపూ, బిస్కెట్స్, పప్పులు లాంటివి కొనడానికి ప్రజల దగ్గర డబ్బు లేదు. సో ఎకానమీ పెంచడానికి ఈ కొత్త జిఎస్టీ 2.2 అనేది బాగా ఉపయోగపడుతుందని ఈ గవర్నమెంట్ అంటుంది. ఒకవైపు చాలా ఐటమ్స్పై జిఎస్టీ తగ్గించారు, మరోవైపు 40% ట్యాక్స్ బ్రాకెట్ తీసుకొచ్చారు, ముఖ్యంగా గూడ్స్ అండ్ లగ్జరీ ఐటమ్స్పై. ఈ 40% స్లాబ్ ఎందుకంటే గతంలో 28% జిఎస్టీతో పాటు కాంపన్సేషన్ సెస్ ఉండేది. ఇప్పుడు సెస్ తీసేసి కొత్తగా 40% స్లాబ్ క్రియేట్ చేశారు. గూడ్స్ అంటే సిగరెట్స్, బీడీస్, పాన్ మసాలా, షుగర్ యాడెడ్ ప్రోడక్ట్స్, నాన్ ఆల్కహాలిక్ బెవరేజెస్ వంటివి. లగ్జరీ ఐటమ్స్ కూడా 40% స్లాబ్స్లోకి వచ్చాయి. ఆసక్తికరంగా ఆన్లైన్ మనీ గేమ్స్ రీసెంట్గా బ్యాన్ అయ్యాయి, కానీ ఐపీఎల్ మ్యాచ్ టికెట్స్పై 40% జిఎస్టీ వేశారు. మీడియం లార్జ్ ప్యాసింజర్ కార్లపై 28% జిఎస్టీ ప్లస్ 22% సెస్ ఉండేది, అంటే టోటల్గా 50% ట్యాక్స్. ఇప్పుడు సెస్ తీసేసి 40% స్లాబ్స్లోకి పెట్టారు. జిఎస్టీలో మొదటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తప్పు ఇంప్లిమెంటేషన్ వల్ల ఎంఎస్ఎంఈస్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాయి. ఆఖరికి శానిటరీ ప్యాడ్స్పై జిఎస్టీ వేశారు. 2018లో ఒక సంవత్సరం క్యాంపెయిన్ తర్వాత దాన్ని మార్చారు. క్యాన్సర్ మెడిసిన్స్, హెల్త్ ఇన్సూరెన్స్పై జిఎస్టీ తీసేయమని డిమాండ్స్ ఎప్పటి నుంచో చేశారు, కానీ 8 ఏళ్లు పట్టింది గవర్నమెంట్కి ఒప్పుకోవడానికి. ఇన్నాళ్లు వినని డిమాండ్స్ ఇప్పుడు ఎందుకు వింటున్నారు? ఎందుకంటే బీహార్, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. బీజేపీ ఈ స్టేట్స్లో గెలవాలనుకుంటుంది. ఈ స్టేట్స్లో చాలా మంది పేదరిక జనాభా ఉన్నారు. జిఎస్టీ తగ్గితే ఆయిల్, సోప్, బిస్కెట్స్ ధరలు తగ్గుతాయి, ప్రజలు కొంచెం సేవ్ చేసుకుంటారు. ఇది బీజేపీకి మంచి బూస్ట్ ఇస్తుంది. రెండవ రీజన్ ఫెస్టివ్ సీజన్. కార్స్, బైక్స్, టీవీస్, ఎలక్ట్రానిక్స్ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు జిఎస్టీ తగ్గిస్తే ఎకానమీ బూస్ట్ వస్తుంది. కానీ రీజన్ ఏదైనా ట్రంప్ టారిఫ్స్, కామన్ మ్యాన్ ప్రాబ్లమ్స్ లేక బీహార్ ఎలక్షన్స్. పబ్లిక్ ప్రెజర్, అపోజిషన్ ఒత్తిడి వల్ల గవర్నమెంట్ వర్క్ చేస్తుంది. ఇది ఓటు చివరి క్యాంపెయిన్ తర్వాత వచ్చిన కోఇన్సిడెన్స్ కావచ్చు, కానీ గవర్నమెంట్ ప్రజల హార్ట్స్ గెలవాలని ట్రై చేస్తుంది. కానీ జిఎస్టీ 2.0 అనేది నెక్స్ట్ జనరేషన్ కాదు, జస్ట్ జిఎస్టీ 1.0 కరెక్షన్ మాత్రమే.
కేవలం మొన్న జరిగిన ఎలక్షన్స్లో పార్లమెంట్ సీట్స్ తక్కువ రావడం వలన అని అందరి అభిప్రాయం. దీని గురించి మీరేమనుకుంటున్నారనేది కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.